అందరికీ నమస్తే. మనం చూస్తున్నాం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది మనకు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దేని గురించి అంటే సబ్జెక్ట్ ఇక్కడ నీట్ 2026 డిసిజన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ May 3, 2026 అంటే లాస్ట్ సండే మనకి ఎగ్జామ్ జరిగింది, నీట్ ఎగ్జామ్. ఇది మాత్రం ఇప్పుడు ఈరోజు ఎన్టీఏ వారు అఫీషియల్గా ఈ ఎగ్జామ్ని రద్దు చేస్తూ మనకి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే ఇక్కడ జరిగిన నీట్ ఎగ్జామ్లో May 10, 2024 నాటి పత్రికా ప్రకటన కొనసాగింపుగా నీట్ యూజీ 2020కి సంబంధించి తీసుకున్న నిర్ణయం ఇది. ఏంటంటే ఈ నిర్ణయంలో మనకి అభ్యర్థులు, తల్లిదండ్రులు, ప్రజలు మరి తెలియజేయండి ఏమనగా, జాతీయ పరీక్షల ఏజెన్సీ నీట్ ఎన్టీఏ వారు తమకు అప్పగింపబడిన జాతీయ పరీక్షలు నిష్పక్షపాతంగా, సురక్షితంగా మరియు విశ్వసనీయతగా నిర్వహించాలనే నిబద్ధతతో అనుగుణంగా ఇప్పటి పరిశీలనలో ఉన్న విషయాలను స్వతంత్ర ధృవీకరణ మరియు అవసరమైన చర్యల కోసం ఎన్టీఏ May 8, 2026న కేంద్ర ఎన్నికల ఏజెన్సీకి సూచించింది. దీంట్లో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇక్కడ కేంద్ర ఏజెన్సీ సమన్వయంతో ఎన్టీఏ పరిశీలించిన సమాచారం, చట్టం అమలు, సంస్థలు తీసుకున్న దర్యాప్తు ఫలితాల ఆధారంగా మరియు వ్యవస్థలో పారదర్శకత నిర్ధారించేందుకు భారత ప్రభుత్వ ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ May 3, 2026న జరగాల్సిన పరీక్షను తిరిగి నిర్వహించాలని నిర్ణయించింది. సో అయితే ఇక్కడ నీట్ ఎగ్జామ్ అనేది రద్దయిన దాన్ని మళ్ళీ తిరిగి కండక్ట్ చేస్తారు. అది చాలా దురదృష్టకరమైన విషయం విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు. ఎందుకంటే చాలా డబ్బులు ప్రయాసించి దూరం ప్రయాణం చేసి ఎక్కడో దూరం సెంటర్లో పోయి ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇప్పుడు కొన్ని 1 వీక్ 10 రోజులు గ్యాప్ ఉండి మళ్ళీ చదివి మళ్ళీ రాయడం అనేది ఇది చాలా పిల్లలకు మరియు తల్లిదండ్రులకు చాలా భారమైన విషయం. అదేవిధంగా ఎన్టీఏకు అప్పగించిన సమాచారం ఇక్కడ రెండో పాయింట్ చూసుకుంటే, ఎన్టీఏకు అందించిన సమాచారం చట్టం అమలు పరుచుకున్న విషయాలతో కలిపి చూపించిన ప్రస్తుత పరీక్షా ప్రక్రియ కొనసాగడానికి వీల్లేదు అని నిర్ధారించడం జరిగింది. తిరిగి నిర్వహించాల్సిందని, పరీక్ష తేదీలను తిరిగి జారీ చేయాలి, అడ్మిట్ కార్డులు షెడ్యూల్ రాబోయే రోజుల్లో ఏజెన్సీ అధికారిక మార్గదర్శకాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తారో అది మనకి ఎన్టీఏ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పాయింట్ నెంబర్ 3, అందులో ఆరోపణలపై సమగ్ర విచారణ నిమిత్తం ఈ విషయాన్ని సిబిఐకి అప్పగించడం జరిగింది. సో భారత ప్రభుత్వం తదుపరి నిర్ణయించిన ఎన్టీఏ బ్యూరో పూర్తి సహకారం అందిస్తూ మరియు విచారణకు అవసరమైన అన్ని సామాగ్రిలు, రికార్డులు, వీటికి సంబంధించిన అన్ని విషయాలు వీటిలో సమకూర్చడం జరుగుతుంది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా మరియు జాతీయ పరీక్ష విధానం ఆధారపడి నమ్మకాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకోబడింది. సో పరీక్షను తిరిగి నిర్వహించాల్సిన వల్ల విద్యార్థులు మరియు వారి కుటుంబాలు నిజమైన మరియు గణనీయమైన అసౌకర్యం కలుగుతుందని ఏజెన్సీ తెలుసు. అంటే ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారు చాలా టైం వేస్ట్ చేసుకొని చాలా దూరం ప్రయాణించి చదివి ఇన్ని రోజులు ప్రిపేర్ అయింది కాస్త దీని ద్వారా కొంత అసౌకర్యంగా చెప్తున్నారు ఎన్టీఏ వారు. కానీ ఇలాంటి విషయం జరగకూడదు. అదేవిధంగా ఎన్టీఏ ఈ పర్యాసాన్ని తేలిగ్గా తీసుకోదు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ నమ్మకమైన, మరింత తీవ్రమైన మరియు శాశ్వతమైన నష్టాన్ని కలిగించింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది ఏదైనా పూర్తిగా రద్దయిన ఈ పరీక్షను మళ్ళీ కండక్ట్ చేయడం జరుగుతుంది. May 2026 సైకిల్లో ఎంచుకున్న రిజిస్ట్రేషన్ డేటా మరియు ఎవరు ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదా మళ్ళీ తిరిగి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఎలాంటి ఫీజు రుసుము అవసరం లేదు. ఓకే, అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు తిరిగి నిర్వహించబడే పరీక్ష కొనసాగించబడతాయి. కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మరియు అదనపు పరీక్షా రుసుము అనేది ఏమి ఉండదు. మనం ఫీజు మళ్ళీ చెల్లించాల్సిన పని లేదు, ఆన్లైన్ చేసుకోవాల్సిన పని లేదు. వారి దగ్గర ఉన్న డేటాను ఆధారంగా చేసుకొని మళ్ళీ నీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎన్టీఏ యొక్క అంతర్గత వనరులను ఉపయోగించి పరీక్ష అనేది తిరిగి నిర్వహించబడుతుంది. తిరిగి నిర్వహించే పరీక్ష తేదీలను మరియు తిరిగి జారీ చేసే అడ్మిట్ కార్డులు, షెడ్యూల్లో సహా తదుపరి మార్గదర్శకాలు సమాచారం ఏజెన్సీ యొక్క అధికారిక మార్గదర్శకాల ద్వారా జారీ చేయబడతాయి. అభ్యర్థులు మరియు తల్లిదండ్రులు ఈ అధికారిక మార్గాలను మాత్రమే విశ్వసించి మరి సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ఏ రకమైన వాటిని నమ్మకుండా ఎన్టీఏ వెబ్సైట్ ద్వారా ఇలా మీరు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మీరు ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఏదేమైనా ఇలా జరగడం అనేది ఇక విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు, కాబోయే భావితరాల డాక్టర్లకు ఇది చాలా అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. కానీ దీని గురించి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకుండా విద్యార్థులందరూ మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఈ ఎన్టీఏ డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎగ్జామ్ని మళ్ళీ తిరిగి రాయండి. మంచి రిజల్ట్ తోటి మీరు డాక్టర్లు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.